అందరూ అడుగుతున్నారు కేజీ రొయ్యలు వచ్చేసి 300, కేజీ రొయ్యల పచ్చడి వచ్చేసి మీరు 1400కి అమ్ముతున్నారు ఏంటి అని అడుగుతున్నారండి. కానీ కేజీ రొయ్యలతోటి కేజీ పచ్చడి అయితే రాదండి. 2.5 కేజీస్ రొయ్యలు తీసుకుంటే కేజీ పచ్చడి వస్తుంది. అంటే మనకి పొట్టున్న రొయ్య వచ్చేసి 2.5 కేజీస్ తీసుకుంటే మనకి కేజీ పచ్చడి వస్తుంది అన్నమాట. మనకి సైజు వచ్చేసి ఎంతంటే 45 కౌంట్ వస్తుంది అండి. 50, 45 కౌంట్ వస్తుంది. అంటే పొట్టు రొయ్య కేజీకి 45 కానీ 50 కానీ తూగుతుందన్నమాట. కేజీ పచ్చడి పెట్టినాకి పొట్టున్న రొయ్యని మనము 2.5 కేజీస్ తీసుకుంటాం కాబట్టి మనకి కేజీ పచ్చడిలో వచ్చేసి 120, 110 రొయ్యలు అయితే వస్తాయండి. అంటే మనము 2.5 కేజీస్ పొట్టు రొయ్యని తీసుకుంటే పొట్టు తీసేసిన తర్వాత కేజీ పావు కేజీకి వస్తాయండి. ఈ కేజీ పావు కేజీని వేపిన తర్వాత 650, 700 గ్రాములకు వస్తాయి. కేజీ పచ్చడిలో మీకు 600 నుంచి 650 గ్రాములు రొయ్యలు అయితే ఉంటాయన్నమాట. అలాగే రొయ్యల పచ్చడి అయితే 3 months దాకా వాడుకోవచ్చు. ఇది బాగా నిల్వ ఉండడం కోసం అనేసి రొయ్యలను అయితే బాగా వేపేస్తాము. దానివల్ల మనకి ఇవి పెద్ద సైజు అయినా సరే వేపిన తర్వాత చిన్న సైజులాగా అయితే అనిపిస్తాయి. అలాగే మీరు పచ్చడి పెట్టుకోవడానికి టైం లేని వాళ్ళైతే మా కాకినాడ హోమ్ ఫుడ్స్ వాళ్ళకి ఆర్డర్ చేసుకోవచ్చండి. అలాగే చాలామంది అడుగుతున్నారు డబ్బులు ముందు వేయమంటున్నారు, పంపుతారా మీరు పిక్లని? తప్పకుండా పంపుతామండి, తేడా అయితే ఉండదు.